మనం చదువుకున్నాం. ఈ 12వ అధ్యాయంలో 3 వచనాలలో ఉన్న లేఖన భాగం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలలో మనం చదివితే, ఇంత గొప్ప సాక్ష్యమూహము మేఘము మనం ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తదము. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందమును అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసుడై ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదవగా యేసు ప్రభు వారు సహించిన అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. ఏంటంటే దేవుని వాక్యం చూస్తే ఏం చదువుతున్నామంటే, సహించిన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు సహించబడిన అనుభవం కలిగిన వాడు. ఆయన గుణలక్షణాలు, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క ప్రేమతత్వాన్ని మనం గమనించాలి. కింద వచ్చిన ఉంటాడు, సింహాసనాసుడైన ప్రభు, అత్యున్నతమైన స్థానంలో ఉన్న ప్రభు, స్తుతులకు సరిపోయిన వాడు, ఆరాధికుడు, యోగ్యుడు, సృష్టికర్త అనే దేవుడు, నిన్న నేడు ఒకే రీతిలో ఉన్న దేవుడు, మహిమా స్వరూపి, సత్యస్వరూపి అయిన దేవుడు. పై వచ్చిన భాగంలో ఏమంటాడంటే, ఈ హెబ్రీ పత్రికలో మొత్తంలో ప్రభు యొక్క ప్రతి అధ్యాయంలో ప్రభు కనిపిస్తాడు. దాదాపు హెబ్రీ పత్రికలో 13 అధ్యాయాలు చూస్తాం. 13 అధ్యాయంలో ప్రతి అధ్యాయంలో ప్రభువును గురించి వర్ణించబడిన అనుభవాన్ని మనం గమనించాలి. ప్రతి అధ్యాయంలో ఆయన ఏమై ఉన్నాడు? సొలొమోను కంటే గొప్పవాడు, మోసే కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు. ఒక మాటలో చెప్పాలంటే యాజకులకందరికంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడు. ఆ విషయాలన్నీ కూడా రాస్తారు. అయితే ఇప్పుడు మనకు కావలసిన వాక్య భాగం అంశం ఏంటంటే, సహించిన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారు సహించబడిన అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. ఇంకొక మాటలు చెప్పంటే, ఆయన ఓర్చుకున్నవాడు, సహించిన దేవుడు, ఓర్చుకున్న దేవుడుగా చూస్తూ ఉన్నాం. నిజమే, యేసు ప్రభు వారు ఏం సహించాడు? సిలువను సహించాడు. ఒక మాటలో చెప్పాలంటే, సిలువ పాపాత్ములకు వేయబడింది. రోమా ప్రభుత్వములో ఘోరమైన శిక్షలో ఏ శిక్ష? సిలువ శిక్ష. అది ఎవరు భరించాలంటే, మొదటిగా యేసుక్రీస్తు కొరకే చేయబడిన సిలువ. మోయలేని మ్రాను యేసు ప్రభు వారికి మోపబడినట్టుగా చూస్తూ ఉన్నాం. సిలువ భయంకరమైన శిక్ష అనుభవించాడు ఆయన. మోయలేని భారాన్ని ఆయన యెరూషలేములో మురాసుకుంటూ కపాలబడిన స్థలములో కల్వరి కొండ దగ్గర వరకు ఆయన ఆ భారమంతా భరించిన వాడుగా చూస్తూ ఉన్నాం. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టిన వాడుగా చూస్తూ ఉన్నాం. సిలువను సహించని దేవుడుగా గమనించాలి. యేసు ప్రభు వారు సిలువను సహించాడు. ఆ సిలువను సహించడానికి లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు సిలువను ఎందుకు సహించాలి? సిలువ మేకుల మీద ఆయన ఎందుకు వేలాడదీయబడాలి? యేసు ప్రభు సిలువలో ఆయన ఎందుకు వధించబడాలి? సిలువలో ఆయన ఎందుకు గాయపరచబడాలి? దైవ గ్రంథంలో చూద్దాం రండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. సిలువను సహించడానికి గల కారణం ఏమిటి? ఆయన ఓర్చుకోవడానికి గల కారణం ఏమిటి? రోమాపత్రిక 3:25 చదువుదాం. రోమాపత్రిక 3:25. పూర్వము చేయబడిన పాపములను అది ఓరిమి వలన ఉపేక్షించినందున, పూర్వం చేయబడిన పాపాలకై యేసు ప్రభు వారు ఏం చేశారండి? ఓరిమి అనగా ఓర్పు, ఆయన సహించడం చేత, ఆయన ఓర్చుకోవడం చేత సిలువ భరించాడు అన్నమాట. యేసయ్య ఎందుకు సిలువలో ఆయన సహించాలంటే, నా పాపాల కొరకై ప్రభు అయ్యాడు. సహించిన వాడుగా చూస్తూ ఉన్నాం. మానవుని యొక్క పాపాలు తల వెంట్రుకల కంటే మించిన పాపాలు, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నాయన్నాడు. నేను తల ఎత్తి కూడా చూడలేకపోతున్నాను. కొందరు భక్తుల జీవితాలు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అన్నాడు. మంచి చేయాలనుకున్నా కానీ నాలో మంచి లేదు అన్నాడు ఒక ఆయన. పాపాత్ములో నేను ప్రధానం అన్నాడు ఒక ఆయన. ఇలా చెప్పుకొని పోతే బైబిల్ గ్రంథంలో అనేక జీవితాలు పాపముతో ముడిపడాయి. ఓ భక్తుడు అంటాడు, నేను పాపములో పుట్టి పాపములో పెరిగిన వాడని అంటాడు. మానవుని యొక్క జన్మ దేవుడు పరిశుద్ధమైన జన్మించాడు, కానీ మానవుడు వివిధ తంత్రములు కల్పించుకొని నీతిని కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, యథార్థతను కోల్పోయిన వారుగా చూస్తూ ఉన్నాం. పాపమెరుగని ఆయన మానవ లోకం కొరకై ఆయన పాపిగా చేయబడ్డాడు.
ఆయన పాపిగా చేయబడ్డాడు. ఏ నేరము లేనివాడు, ఏ కపటము లేనివాడు, ఎటువంటి అన్యాయం చేయనివాడు. అటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు పూర్వము చేయబడిన పాపాలన్నిటికీ, సర్వమాన పాపాలన్నిటికీ ప్రభు వేలాడదీయబడిన వాడుగా చూస్తూ ఉన్నాం, దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అందుకే కింద వచనంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ఏం రాయబడుతుందంటే, అక్కడ చూస్తే పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయన తలంచుకునిడి. యేసు ప్రభు వారు ఓర్చుకున్నాడు, సహించాడు. అవుడి, ఓర్పు కలిగిన వాడుగా శిలువలో ఉన్నాడు. యేసు ప్రభు వారిని ఎన్ని విధాలుగా ఆయనను హేళన చేశారో, ఆయన సహించిన విషయాలు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం గమనించేద్దాం. మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, జగత్రక్షకుడైన దేవుడు మానవులందరి కొరకై ఆయన సహించిన వాడుగా మార్చబడ్డాడు. యేసు ప్రభు వారు సహించిన వాడు, నీ కొరకు నా కొరకు సహించిన దేవుడుగా చూస్తూ ఉన్నాం. యేసయ్య ఎటువంటి శ్రమను సహించాడో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాలు చూద్దాం రండి. మార్కు సువార్త 15వ అధ్యాయం. యేసయ్య సహించినది అంటూ దైవ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు రాయించాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 18వ వచనం నుంచి మనము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యూదుల రాజా నీకు శుభమని చెప్పి అబ్బా, యేసు ప్రభు వారిని ఎన్ని విధాలుగా పరీక్షిస్తూ ఎంతమంది ఎన్ని చేస్తున్నారు చూడండి. ప్రధాన యాజకులు, అలాగే పెద్దలు, మత నాయకులు, సైనికులు, ఏమండి సిలువలో వేలాడుతున్న దొంగలు యేసు ప్రభు వారిని ఎన్ని అవహేళనలు చేస్తున్నారో, ఎన్ని రకాలుగా ఆయన యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారో మనం గమనించాలి. ఇక్కడ కొన్ని లిస్ట్ అవుట్ దేవాది దేవుడు రాయించాడు. ఇప్పుడు మన 18వ వచనం మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. 19వ వచనం, మరియు ఆయన రెళ్లతో ఆయన తల మీద కొట్టి ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. ఏం చేశారు? ఆయనకు నమస్కారం చేశారు. యేసు ప్రభువు వీటన్నిటినీ ఏమయ్యాడు? ఆయన సహించాడు. ఆయన అనుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలిగిన వాడు. ఒకప్పుడు యేసు ప్రభువు సిలువకు వేలాడదీయక మునిపే యేసు ప్రభు వారిని ఆ ప్రజలే ఏమన్నారంటే హోసన్నా జయము, హోసన్నా జయము. ఆ పలికిన నోరే బట్టలు పేర్చి గాడిద మీద ఆయన ఆసుడై వాహనంగా వస్తూ ఉండగా యేసు ప్రభు వారిని పొగిడిన నోరులే యేసు ప్రభుని పరిహాసము చేస్తూ ఉన్నారు. హేళన చేయబడిన ప్రభువుగా చూస్తున్నాం. ఏ పాపం చేస్తాడని హేళన చేయబడాలి, ఏ నేరము చేస్తాడని అవమానించబడాలంటే కేవలం నా పాపానికే. ఆయన హేళన చేయబడిన వాడిగా చూస్తూ ఉన్నాం, గాయపరచబడిన వాడిగా చూస్తూ ఉన్నాం, అవమానించబడిన వాడిగా చూస్తూ ఉన్నాం, ఎగతాళి చేయబడిన వాడిగా చూస్తూ ఉన్నాం. 19వ వచనం అంటారు, అక్కడ యేసు ప్రభు వారికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇంకా కింద వచనం అంతా కూడా చదువుకుంటూ వస్తే ఎన్ని రకాలమైన హింసలు ప్రభువుకు పెట్టారండి. యేసు ప్రభు వారికే ముళ్ళ కిరీటము తయారు చేశారు, యేసు ప్రభు వారికే మేకులు తయారు చేశారు, యేసు ప్రభు వారికే ప్రక్కన ఈటను తయారు చేశారు. దేవుని కొరకే చేయబడింది. అవన్నీ కూడా ఎవరికి అటువంటి శిక్ష రాయబడలేదు, అట్టి శిక్ష వేయబడలేదు. కానీ కేవలం యేసుక్రీస్తు వారికి మాత్రమే వేయబడినది. ఆయన అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఆయన సహించడానికి ఇష్టపడ్డాడు. యేసయ్య సహనం ప్రపంచంలో ఎవరు కూడా సహించలేనంత సహనాన్ని ఆయన సహించాడు. హేళనను సహించాడు, ఎగతాళిని సహించిన వాడిగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో మరికొన్ని విషయాలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. 27, 40, 41. దేవాలయమును పడగొట్టి 3 దినములో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆయన దూషించారు. ఏమండి? ఆయన దూషణలు సహించాడు, ఆయన అవమానాలు సహించాడు. ఆయన ఎన్ని రకాలుగా సహించండి. కొట్టబడుతూ ఉంటే సహించాడు,
గుచ్చుతూ ఉంటే సహించాడు, పొడుస్తూ ఉంటే సహించాడు, హేళన చేస్తూ ఉంటే సహించాడు. ఇప్పుడు దూషిస్తూ ఉంటే కూడా ఏమయ్యాడు? ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన ఆయన సహించిన. యెషయా గ్రంథంలో మనం చదువుతాం కదండి, 50వ అధ్యాయము 6వ వచనంలో, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకు వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివే వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. కేవలం నీ కోసరం నా కోసరం యేసు ప్రభువారు తన ముఖమును అప్పగించాడని. గడ్డము పెరుగుతూ ఉంటే ఆయన సహించాడు, ఉమ్మి వేస్తూ ఉంటే సహించాడు, రెళ్లతో కొడుతూ ఉంటే సహించాడు, ప్రక్కన పొడుస్తూ ఉంటే సహించాడు. కేవలం 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 సర్వమానవాల పాపాల కోసమే. పాపం ఎరుగుని ఆయన మన కోసమయ్యాడు, పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడిన ప్రభువుగా చూస్తూ ఉన్నాం. నేరము లేని ప్రభు ఒక నేరస్తులుగా చేయబడ్డాడు, దోషము లేని ప్రభు ఒక దోషిగా చేయబడ్డాడు, పాపము లేని ప్రభు పాపిగా చేయబడ్డాడు. పాపమును తీసివేయడానికి మనిషి కుమారుడు ఈ లోకంలో ప్రత్యక్షమాయను. నీ కోసం నా కొరకు యేసు ప్రభువారు ప్రత్యక్షమైన దేవుడిగా చూస్తూ ఉన్నాం. కలువరిలో తన రక్తధారాలు కార్చాడు, శిలువ మరణమును పొందినంతగా శిలువ వేదనంతా కూడా ఆయన భరించాడు, శిలువ శిక్షను ఆయన అనుభవించాడు. చెప్పశక్యము కాని గాయాలు, నిందలు, బాధలు ఆయన అనుభవించాడు. కేవలం నీవు నేను ఆయనతో జీవించాలని, ఆయనతో నివసించాలని. అందుకే హెబ్రీ పత్రికలో మూలవాక్యం మనం చదువుకున్న వాక్యానికి వద్దాం. తన ఎదుట, ఆ పదాన్ని మనం గమనించాలి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ప్రభుతో నీవు నేను ఉండాలి, ప్రభులో నీవు నేను ఉండాలని ఇష్టపడిన వాడుగా చూస్తూ ఉన్నాం. పాపానికి శిక్ష సిలువ శిక్ష ఉంటుండగా నీకోసం నా కొరకు ప్రభు రక్త గాయాలు ఆయన అనుభవించబడి సిలువలో చనిపోవడానికైనా, సిలువలో వధించబడానికైనా, ఆయన గాయపరచబడానికైనా ఇష్టపడిన దేవుడుగా మార్చబడ్డాడు. మనందరి నిమిత్తమై సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు సహించినది అనేకమైన పరిస్థితులు ఆయన సహించాడు. చివరికి 3వ దినముగా మృత్యుజేడిగా లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణము నుంచి జయించి తిరిగి లేచాడు. మొదటి వాడు ఆయనే, కడపటి వాడు కూడా ఆయనే. మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములకు నేనేమై ఉన్నాను, సజీవుడనే ఉన్నానన్నాడు ఆయన. సజీవుడిగా లేచిన ప్రభు ఆయన. ప్రథములో మృతుల్లో లేచిన వాడు ప్రథముడు ఆయన. ఆయన వంటి దేవుడు ఆయనలాగా లేచిన వారు ఈ భూలోకానికి ఎవరు కూడా లేరు. ఆయన ఒక్కడే సరిపోయిన వాడు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే లేచిన వాడు, ఆయనే ఆది సంభూతుడు అయిన వాడు. అల్ఫా ఓమేగా నేనే అన్నాడు ఆయన. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు సహించి తిరిగి లేచాడు. దేవాది దేవుడు తనతో కూడా తన కుమారులుగా తన కుమార్తెలుగా చేసుకోవడానికి శిలువ బలియాగమనే శిక్షను సహించిన దేవునికి పనార్పణగా మనం పోయబడి, ప్రభువా నా కోసం నువ్వు చేయబడిన కార్యమును, నా కొరకు చేయబడిన ఈ అవమానాన్ని, నా కొరకు చేయబడిన ఈ నిందను నేను జ్ఞాపకం చేసుకొని నీవు చెప్పినట్లుగా ఈ ఉదయకాలంలో ప్రభువా నీకు నేను ఆరాధన చేస్తాను, నేను గణపరుస్తాను, నేను కొనియాడుతాను, నేను మహింపరుస్తాను. మనమే దేవునికి అప్పగించుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో చూస్తున్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, సహించడానికి అప్పగించబడిన ప్రభు ఇప్పుడు మనమేం అప్పగించుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, రోమా 12:1. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బతిమలాడుకొనుచు ఉన్నాను. యేసు ప్రభువు అంటున్న లేఖన భాగాలలో దేవాది దేవుడు రాయించిన మాటలో అక్కడ ఏం చదువుతున్నామంటే ఆయన సహించిన వాడుగా చూసిన దేవునికి మనమేం చేయాలంటే పనార్పణగా ప్రభుకి సమర్పించుకోవాలి. ప్రాణాత్మ దేహాలు దేవునికి ఇచ్చి సజీవులుగా మనం ఉన్నాము కనుక ఈ ఉదయకాలపులో మనమే సమర్పించుకుందాం. ప్రభువు చేసిన ఆ సహనం, ఆ సహించబడిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాలలో మనం ఆరాధన చేద్దాం. ప్రభు తన మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. కపటము